దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి ఆరాధన చేయడానికి, గణపరచడానికి దేవుడు మనకిచ్చిన మంచి అనుబంధం కొరకు దేవునికి స్తోత్రం. పోయిన రోజుల్లో ఉన్న మొదటి రోజు దినాన రావడానికి కుదరలేదు, కానీ రెండో రోజున రావడానికి దేవుడు కృపావాత్సల్యాన్ని ఇచ్చి సహాయపరిచినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఈ పగటి వేళ వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్తల పుస్తకం 21వ అధ్యాయం, దాన్ని 12, 13, 14, 15 వచనాలు. 15. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు ఈ వారందరినీ వెళ్ళగొట్టి రూపులు మార్చువారి బలలను గువ్వలము వారి పీఠములను ప్రడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనమడము అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేది వారనెను. గుడ్డి వారును కుంటి వారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసి తీరి అను మాట మీరెన్నడూ చదవలేదా? చాలు, ఇక్కడ చదివిన ఈ వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితమైన ఒక వాక్య భాగమే. దాని 21వ అధ్యాయం మొత్తం మనం చదివితే దేవాలయం లోపల జరిగిన విషయాల గురించి అక్కడ రాయబడి ఉన్నది. దేవాలయం బయట కాదు, దేవాలయం లోపల జరిగిన విషయం. ఆశ్చర్యం కలిగిన మాట. దాని 12వ వచనం చెప్తున్న మాట, దేవాలయంలో ఎవరి సాన్నిధ్యత ఉంది? చాలు, ఆ దేవాలయం లోపలికి ఎవరి సాన్నిధ్యత ఉంది? యేసయ్య లేని దేవాలయం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. నేను చెప్పింది ఇంకా అర్థం కాలేదు అనుకోండి. యేసయ్య ఉన్న దేవాలయంలో పరిస్థితి ఇలాగైతే యేసయ్య లేని దేవాలయంలో ఉన్న పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఊహించుకొని పగటి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఆ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి చదవాలి. ఆ అధ్యాయం మొత్తం దేవాలయానికి సంబంధించిన విషయమే రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే దేవాలయం లోపల మొదటిగా దాని 12వ వచనం చెప్తున్న ఒక మాటలో మనం చూస్తే, మొదటిగా యేసయ్య ఆ దేవాలయం లోపల ఏమై ఉండేవారు? అంటే ఆ దేవాలయం లోపల తన సాన్నిధ్యత ఉండి తీరింది. హలో, ఈ పగటి వేళ నీకు వెళ్ళిన ఆలయములో దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించుచున్నావా లేదా అన్న పరిశోధన ప్రతి దేవుని పెట్టుకుండాలి. చాలా మందికి ఇష్టం యేసయ్య లేని ఆరాధనలు, యేసయ్యకు ఘనత ఇప్పించలేని ఆరాధనలు, యేసయ్యతో ఏ రీతి కలిగిన సంబంధం లేని ఆరాధన ప్రణాళికలోకి వెళ్ళడానికి. అందుకే కదా ఆరాధన కూడికలు మీరు చూడండి, పాటలు వచ్చేసింది, డాన్సులు వచ్చేసింది. పోయిన రోజు నేను చూసాను, డైరెక్ట్ గా కూచిపూడి చేసేస్తున్నాను, భరతనాట్యం చేసేస్తున్నా. ఎక్కడ? దేవాలయంలో. హలో, ఉన్నారో లేదో నాకు తెలియదు. మీకు అది ఎంత మాత్రం తాకిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం రక్తం ఉడికించింది. కారణం ఏంటో తెలుసా? నా యేసయ్య సాన్నిధ్యత అక్కడ ఉండి తీరితే ఆయన దానిని ఏం చెయ్యలేరు, ప్రోత్సహించలేరు, దానిని ఎదిరించుకునే తీరుతారు. హలో, ఈ పగటి వేళ దాని అర్థం యేసయ్య ఎదిరించేవాడు, మత్సరం చేసేవాడు, చంపడానికి కోరేవాడు, తోలేవాడు అన్నది కాదు. తన సాన్నిధ్యతకు ఏముంది? ప్రత్యేకత ఉంది. తన సాన్నిధ్యతలో ఏమైతే తీరచ్చు? దేవుని యొక్క మహా గొప్పతనం రుజువై తీరుతుంది. దేవుని యొక్క వాక్యం అర్థమై తీరుతుంది. విడుదల జరిగి తీరుతుంది. స్వస్థతలు జరిగి తీరుతుంది. అభిషేకం వ్యాపారం చేస్తుంది. పరలోకం దిగి వచ్చి అందుకే ఆ దేవాలయం లోపల ఎవరు వచ్చారు? అక్కడ చెప్పిన ఒక మాట మీరు చూడండి, 12వ వచనం. దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు వారందరిని వెళ్ళగొట్టి. ఇక్కడే చెప్పాలి, వెళ్ళగొట్టిస్తారా? నేను తంతలో ఆయన అడగలేదు. వెళ్ళగొడతారా? సంఘం నుంచి వెళ్ళగొడతారా? సంఘం నుంచి వెళ్ళేది దేనికి? వెళ్ళగొట్టారు. నాతో లేరు అనుకో, 3 వారాలు సంఘానికి హాజరు అవ్వలేదు అనుకో, ఆటోమేటిక్ దేవుడు ఏం చేస్తాను? ఎవడైనా పాస్టర్ గారైనా, విశ్వాస అయినా, సంఘ పెద్ద అయినా,
కొత్తకొచ్చిన విశ్వాసాలు అలా 3 వారాలు సంఘానితో నీకు ఏ రీతి కలిగిన సంబంధం లేకపోతే దాని అర్థం తప్పిపోయిన కుమారుడికి జరిగిన దానికన్నా హీన స్థితిగతే. అందుకని ఎక్కడెక్కడైనా వెళ్తున్నారంటే సంఘానికి చెప్పేసేళ్ళండి, సంఘ సేవకులకి చెప్పేసేళ్ళండి, విశ్వాసాలకి చెప్పేసేళ్ళండి. నీకు నచ్చింది నీకు తోచిన పద్ధతిగా తోలేస్తాడు. ఏసై తోలేసాడు అనుకో, మళ్ళీ ఎవడు నిన్ను లోనకి రానివ్వలేడు. అది ఒక విషయం ఉపవాస కొడిగలు తెలుసుకు తీరాలి. ఏసయ్య తోలి వేసే ఒక పద్ధతి మన ఆత్మీక ప్రయాణములు, మన ఆత్మీక ఆరాధనలు, మన ఆత్మీక ఉండకూడదు. ఇక్కడే చెప్పాలి. అప్పుడు ఏసై దేవాలయం లోపలికి రావడం మాత్రం కాదు, చెప్పాలి. దేవుడి కొందరిని వెళ్ళ కొట్టిస్తున్నందుకు దేవునికి స్తోత్రం, దేవుడు కొందరిని తీసేస్తున్నందుకు దేవునికి స్తోత్రం. దాని అర్థం దాని వలన ఏమై తీరుతుంది? సంఘానికి శుద్ధీకరణ వచ్చి తీరుతుంది. సంఘం దేవునికి రుణపడి తీరేటట్టుగా శరీరంగా మారి తీరుతుంది. సంఘం దేవుని ఆత్మను వివరించేటట్టుగా మారి తీరుతుంది. సంఘం లోపల దేవునికి అభిషేకం వ్యాపరించి దేవుడు ఉన్నవాడని అనువాడని ఆయనకి మార్పు లేదు అన్నది ఏమైపోతుంది? రుజువు అయిపోతుంది. మనం అందరం ఆలయానికి వచ్చేది దేవుని సాన్నిధ్యతను అనుభవించడానికి, మనం ప్రార్థన చేసేది దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించడానికి, మనం బైబిల్ చదివేది దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడానికి, మనం పాటలు పాడేది దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించడానికి, మనం సువార్త చేసేది అందులో దేవుని యొక్క సాన్నిధ్యం అర్థం కాలేదనుకుంటా. నువ్వు ఆరాధనలు అనుభవించిన అదే స్వాధీనము, నువ్వు దేవునికి ఆరాధన చేసి అనుభవించిన అదే దేవుని యొక్క సాన్నిధ్యం స్వార్థ చేసిన మూలంగా అన్యులకు ఏమైతుంది? దేవుని యొక్క సాన్నిధ్యం ఇది చూసుకో, తెలుసుకో, అర్థం చేసుకో. నిర్వహించే ఒక ప్రక్రియ. శుభవార్త. నువ్వు అందమైన బట్టలు వేసావను, నువ్వు స్కాప కట్టావను, నువ్వు టోపీ వేసావను, నువ్వు కడపత్రికలు ఇచ్చావను, ఇదేమీ కాదు. ఇవన్నీ చేసినప్పుడు ఒకటే వెనక్కున్న ఉద్దేశం, వీళ్ళు నేను దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించినట్టుగా వారు కూడా ఈ దేవుని సాన్నిధ్యతను ఏం చేయాలి? అనుభవించి తీరాలి. స్వేచ్ఛగా సంఘం కనబడి ఉంది, స్వేచ్ఛగా దేవుడు విడుదల పెట్టుకొని ఉన్నాడు, స్వేచ్ఛగా దేవుడు స్వస్థత ఫ్రీగా అందరి కొరకు ఉన్నది. 10 కేవలం దేవుని బిడ్డల కొరకు మాత్రము, పాస్టర్ గారు కుటుంబం కొరకు మాత్రము, సంఘానికి సంఘ బిడ్డల కుటుంబానికి మాత్రం కాదు, సర్వజనుల కొరకు, ప్రతి మానవుల కొరకు, ప్రతి ఒక్క సజీవుల కొరకు దేవుడు ఏర్పరిచిన. ఉన్నారా? సంఘంలో దేవుని సాన్నిధ్యత అనుభవించాలి, కుటుంబంలో దేవుని సాన్నిధ్యత అనుభవించాలి, ప్రార్థనలో దేవుని సాన్నిధ్యత అనుభవించాలి, ఆరాధనలో దేవుని సాన్నిధ్యత అనుభవించి తీరాలి. హలో, సువార్త చేసేటప్పుడు దేవుని సాన్నిధ్యత అనుభవించాలి. నీ సాన్నిధ్యతని విడిచి నేను ఏడుకి వెళ్ళిపోగలను. మందు బట్టికి వెళ్ళగలుగుతావు, సాన్నిధ్యత లేదు అనుకుంటావు, కానీ మందు బట్టిలో కూడా దేవుని యొక్క సాన్నిధ్యత ఏం చేయొచ్చు? పని చేసి తీరొచ్చు. హలో, సమాధి దగ్గర తన సాన్నిధ్యత లేదు అనుకో, మాకు అక్కడ కూడా తన సాన్నిధ్యత ఉంది. ఆయనకి అక్కడ ఇష్టం కలిగి తీరుతాడు. అక్కడ నుంచి నిన్ను తిరిగి లేవనెప్పి తీసేసి చెప్తాను, నాయన నా సాన్నిధ్యత ఇప్పుడు కూడా ఉంది, నువ్వు సభమయ్యా, నా సాన్నిధ్యత ఉంది, నువ్వు బతుకుందా. అనే ఉపవాస కూడికల దేవుని సాన్నిధ్యత లేని ఏ పనికి తలకే పెట్టు. వివాహం కోసం మీరు ప్రార్థన చేశారు, వెరీ గుడ్. నో నేను అన్నాను, దేవుని సాన్నిధ్యత ఉన్నాడు. పాట తోడుగా ఉన్నవాడు అని పాడేటప్పుడు యేసయ్య కూడా తోడుకుంటారు. దేవుని యొక్క సాన్నిధ్యత లేకుండా ఏ పని వద్దు. దేవుని యొక్క సాన్నిధ్యతకు ప్రాధాన్యత ఇవ్వని ఏ దాంట్లో కూడా మనం ఏం చేయకూడదు. తలతో అది దేవాలయం లోపల యేసయ్య యొక్క ఏముంది? ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఐగుప్తు దేశంలో వచ్చి విడిపించినప్పుడు వారు కోరే ఒకే మాట, దేవా నీ సాన్నిధ్యత మాకు కావాలి. ఏం చెప్పిన మాట? వారికి దేవుడు ముందుగా, వెనకగా, మీదగా, కిందగా, 4 పక్కగా ఉండి వారి సాన్నిధ్యతలో దేవుడు వారిని ఏం చేసి తీరారు? ఐగుప్తు దేశంలో నుంచే వారిని నడిపించి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి వదిలేసిలే. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారిని కాసేపు రెస్ట్లోకి ఇచ్చారు. నాయనా ఈ సాన్నిధ్యత ఎంత అనుభవించావో ఇప్పుడు కాస్త ఆస్వాదించుకు చూడాలని.
ఐగుప్త దేశం నుంచి ఎర్ర సముద్రం మాకు అందులో వచ్చేస్తారు. ఊరు గారు ఏమైనా కష్టం ఉందా? ఏమైనా నాణ్యత ఉంది కాబట్టి ఏమైనా కష్టం ఉందా? బైబిల్ చెప్పేది వారి చెప్పులు అరగలేదు, వారి బట్టలు చెరగలేదు, వారి పిల్లలు ఎదిగారు, వారి యవనస్తులు ముదురోలయ్యారు. కానీ శరీరానికి మార్పు కలిగిందే తప్ప వారి ధరించి ఉన్న వాటికి ఏ రీతి కలిగిన ఏం కలగలే, మార్పు కలగలే. అదే దేవుని యొక్క సాన్నిధ్యతకున్న ప్రత్యేకత. నువ్వు అరణ్యములో ప్రయాణం అయి తీరినా కూడా తన సాన్నిధ్యత నీలో ప్రత్యేకతను ఏర్పరచుకు తీరుతుంది. నీవు నడిచే త్రోవలో నీ దేవుని సాన్నిధ్యత నీవు ప్రత్యేకంగా అనుభవించుకు తీరగలవు. అరణ్యంలో మొత్తం నడిచారు, సాన్నిధ్యత అనుభవించారు. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు మరి ఎర్ర సముద్రం సాన్నిధ్యం అనిపించుకుంది. ఎక్కడే చెప్పాలి. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు దాని అర్థం ఆయన సాన్నిధ్యత లేదు అన్నది కాదు, ఆయన సాన్నిధ్యత ఉంది. అది నీవే ఏం చేసుకు తీరాలి, అంగీకరించుకొని స్వీకరించుకొని ఎర్ర సముద్రం దాటుకు తీరాలి. దేవుడు కావాలంటే అది రాక ముందే స్విచ్ చేసేసి ఎర్ర సముద్రం తీసేస్తే అయిపోయింది. అలా చేసేస్తే దేవుని సాన్నిధ్యతకున్న విలువకి అర్థం కాదు. నాతో ఉన్నారో లేదో నాకు. ఎర్ర సముద్రంలో ఎడారిలో నడిచినప్పుడు పాట రాలే. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, ఎర్ర సముద్రంలో దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి పాట రాలే. బైబిల్ చెప్పేది వాళ్ళు ఏం చేయడానికి ప్రారంభించి తీరాడు, సనుగులాడడానికి ప్రారంభించి తీరాడు. పాత సాక్ష్యాలన్నీ ఏం చేయడానికి కొందరు దేవుని సాన్నిధ్యం పాత సాక్ష్యాలే. ఐగుప్తుల రాజు మనకి తిండి పెట్టాడు, ఐగుప్తుల రాజు మనకి ఇంటికి ఇచ్చాడు, ఐగుప్తుల రాజు మనకి ఏం చేశాడు, మేపాడు. ఇది విన్నానుగా. కొందరు సాక్ష్యం మీరు విడదీసి పరిశోధించండి. ఆ మనిషి సాక్ష్యం చెప్పండి, సాక్ష్యానికి ఆ మనిషిని దగ్గరికి చూడండి. ఇక్కడ పాత సరుకులు తింపుతున్నాడు, కొత్త తింపుతున్నాడు. అలా కొత్తది ఏమైనా తింపండి. పాతది విని విరక్తి వచ్చింది. పొరవ కూడా చచ్చిపోయాడు. కొత్తదైతే చెప్పండి. నేను నిన్న రాత్రి అన్నం వండాను, ఓ 10 మంది ఎక్స్ట్రా వచ్చేసరికి ఎలాగైందో తెలియదు కానీ అందరికీ బుడ్డి నిండిపోయింది. దేవుడికి జరుగుతున్నాయి సత్రం. అదో అది కూడా చెప్పడానుకున్నది. అది నువ్వు చెప్పుట వలన ఏమై తీరొచ్చు, అన్యులకు దేవుని యొక్క సాన్నిధ్యత ఏంటో వారికి అర్థమై తీరుతుంది. స్టాకులన్నీ పెట్టియండి, కొత్తదేమని తీయండి. ఇలా ప్రయాణం మధ్యలో ఎర్ర సముద్రం వచ్చేసరికి పాత స్టాకులన్నీ. ఆ ఇల్లు బాగుండేది, ఇప్పుడు ఇల్లు ఏం బాగుండదు. ఆ ఇల్లుకి 4 గోడలు, ఈ ఇంటికి 4 గోడలు లేదు. ఫుల్ విస్తారమే కదా. పగటిగా మేఘ స్తంభం, రాత్రి వేళ అగ్ని స్తంభం. రెయ్యం పగలు దేవుని యొక్క సాన్నిధ్యం. అక్కడ లేనిది ఇక్కడ ఉంది కదా. కొందరు అలాగే ఏదైనా సమస్య వచ్చేట దేవుని విడిచిపెట్టేద్దాం ప్లాన్ అయ్యారు. అరే బాబు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న దేవుని దగ్గరికి రాకున్నప్పుడు నీ సమస్య ఎలా ఉంది, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమైనా మారిందా? సాన్నిధ్యత ఒక్కటే మారింది. హలో, నాతో ఉన్నారో లేదా? తొలి దేవుని సాన్నిధ్యత ఉండేది కాదు, తొలి దేవుని యొక్క కృప ఉండేది కాదు, తొలి దేవుని యొక్క దయ ఉండేది కాదు, తొలి దేవుని యొక్క సంరక్షణ ఉండేది కాదు. ఇప్పుడు ఏముంది? ఎల్లరి సమస్యల లోపలే, జీవించేది రోగాల మధ్య, ప్రయాణం చేసేది ప్రపంచం మధ్య, నివసించేది పాపులు నివసించే సన్నిధిలోనే. ఏదైనా పెద్ద తేడా ఉందా? గాలి వాటి మధ్యలో కూడా దేవుని యొక్క సాన్నిధ్యత వీటన్నిటిలో నన్ను ఏం చేసి తీరుతున్నది, వేపొచ్చి తీరుతున్నది. ఎర్ర సముద్రం వచ్చినప్పుడే దేవుని సాన్నిధ్యతకున్న ప్రత్యేకత అర్థమయ్యేది. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఓ నాయన ఇక మన వల్ల. అంటే ఎర్ర సముద్రం నీ ముందుకు రావడానికి నా కారణం ఏంటి? ఎన్నాళ్ళు నడిచింది నువ్వు కాదు, నేను నడిపించని తెలియడానికి. కష్టం. ఇది ఆత్మిక మెదడు కాదు. అదో ఎర్ర సముద్రం వచ్చినప్పుడు నీ చెప్పులు ఆగిపోయినారు. కారణం నీ చెప్పులకి ఏ దాటడానికి తెలియక కాదు, నీకు తెలియపరచడానికి ఎంతవరకు వచ్చింది ఆయన నడిపించాడు కాబట్టి. పాట పాడేస్తున్నా, నడిపించు నానా పాడేస్తున్నా. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు చెప్పు, ఎంతవరకు నడిపించి వచ్చింది ఆయనే నా కాపరి, ఆయనే నా అధ్యక్షుడు, ఆయనే నా నాయకుడు. ఏడవరకు నడిపించుకొని తీసుకురాగలిగి
పరిస్థితి ఏం లేదు. ఈ సముద్రం మీద ఈత కొట్టేసేయవలసిన పరిస్థితి ఏం లేదు. ఈ సముద్రం మీద చెప్పులు తీయకుండానే నడిచి వెళ్ళే మార్గం ఆయన నాకు ఇదే. రోగం వచ్చినప్పుడు చెప్పు, బాగున్నావుగా. 3 పూట్ల పుల్లుకి దిగేది, 3 పూట్ల బయటికి పుల్లుకి వెళ్ళేది. అది చూసుకో, నువ్వే ఇచ్చావు, నువ్వే బయటికి చెప్పలేదు, రాలేదు. హలో, ఎర్ర సముద్రం వచ్చినోడు కసమ దొంగ సాక్ష్యాలు చెప్పడం కదా, అసలు సాక్ష్యాలు చెప్పండి. నేను ఏ పాత్రవాడిని, నేను ఏ యోగ్యత చెందేవాడిని, నన్ను ఏ ఏ ఎన్నిక ఉన్నవాడిని, ఏ ఉన్నవాడిని, ఏ మందం ఉన్నవాడిని, ఏ ప్రత్యేకం ఆయన తెచ్చాడు కాబట్టి కదా, ఆయన పిలిచాడు కాబట్టి కదా, ఆయన అంగీకరించాడు కాబట్టి కదా, ఆయన కృప చూపించాడు కాబట్టి నీదాన్ని చెప్పుకోవడానికి. సముద్రం వచ్చేటప్పుడు ఒక్క నిమిషం వెనక్కి చూసి చూడాలి. ఇంతవరకు నడిపించి కాచి తీసుకొచ్చిన సాన్నిధ్యత ఈ సాన్నిధ్యత వారు ఏం చేసుకోలేకపోయారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన అర్థం చేసుకోలేక నాకు ఆశ్చర్యం కలిగిన మాట, సంఘ కాపరికి మాత్రం దేవుని యొక్క సాన్నిధ్యత అర్థమై తీరింది. హలో, ఇలాంటి సేవకుడు అని పిలండి, ఎవడు నీకు దేవుని యొక్క సాన్నిధ్యత ఇప్పించుకోగలరు. ఎవరు నీకు దేవుని యొక్క సాన్నిధ్యతను అర్థం చేయించగలిగేవాడు, చూపించేవాడు, ఎక్కడ దేవుని సాన్నిధ్యత ఉంది అని వ్యాఖ్యానపరిచేవాడు, ఈ దేవుని సాన్నిధ్యంలో ఉంటే నీకు మేలని చెప్పినవాడు, ఈ దేవుని సాన్నిధ్యత తొలగిపోవద్దు నీకు నష్టం అని చెప్పేవాడు. యథార్థ మోషే, యథార్థ అభిషేకుడు, యథార్థ. అలాంటప్పుడు మీరు నాకు మిగతా ఎవరంటే నా శరీరంలో మీరే వివేచించండి. నాకన్నా ఆత్మిక పరిజ్ఞానం మీకుంది కాబట్టి అది నేను మీకు వదిలేశాను. వివేచించండి. అన్నీ నేనే తినే చాలా బాగుంటుంది, మీరు కూడా కొంత తినాలి. అన్ని దెబ్బలు మీరే కాసేస్తాలి, నేను కూడా కొన్ని తినాలిగా. కలిసి తినేద్దాం. స్తోత్రం చెప్పేది కూడా కలిసి కలిసే కదా, ఆరాధన చేసేది కూడా కలిసి కలిసే కదా. కొన్ని అటు ఇటు పని చేసుకుందాం. సేవకుడికి అర్థమైతే ఇక్కడ దేవుని సాన్నిధ్యత ఉంది. అలా నీకు దొరికిన సేవకుడు ఎంత మంచి గలవాడు, దేవుని యొక్క సాన్నిధ్యతలో ఉన్నవాడు కాబట్టి దేవుని యొక్క స్తోత్రం. ఆయన దేవుని యొక్క సాన్నిధ్యతను రుజువుపరిచిన వాడు కాబట్టి దేవునికి అర్థం కాలేదా? దేవుని యొక్క సాన్నిధ్యత, దేవుని యొక్క సాన్నిధ్యతలో నుంచి తొలగిపోకుండా ఆయన నేను ఏం చేస్తున్నాడు. అందుకే కదా మోసే చెప్పిన పదాలు నాకు బాగా నచ్చాయి. వీటన్నిటిని నేను కన్నానా? భాష గారు కూడా రాత్రులు ఈ విశ్వాసం చేసిన పిచ్చిపోను వీటన్నిటికీ నేను కన్నానా అంటున్నారు, నీకు వినవట్లేదు. ఫోన్ చేసి అయ్యారు నాకు నేను పంపించాను, మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాయి. నేనేం చేసి నాకు ఆయన క్వశ్చన్ అడిగేటప్పుడు నాకు వీటిని నేను కన్నాను కాబట్టే కదా. నేను పర్లేదు, మీ ఇంటికే కదా, ఇంకెక్కడికి వెళ్ళదు కదా, ఆసుపత్రికి వెళ్ళదు కదా, రైలు బండి కింద తెల కట్టడానికి వెళ్ళలేదు కదా. సమస్య ఉన్న ప్రక్రియలో ఎక్కడ సాన్నిధ్యత ఉందో నాన్న ఇంట్లో దొరుకుతుందా? సాన్నిధ్యత తెప్పించేటట్టు ఉండాలి, సాన్నిధ్యతను తీసేటట్టు ఉండకూడదు. ఈ శ్రీకాలంలో కొన్ని ఆప్టివ్లు బయలుదేరాయి, వాళ్ళ పాటల సాన్నిధ్యత. మేము పోయిన 7 రోజులు ప్రార్థనకి వెళ్ళిన టైంలో అక్కడ బోల్డ్ మంది పాటలు పాడారు, కానీ ఒక్క కుర్రోడు పాట పాడేటప్పుడే వాతావరణం మొత్తం మారిపోయింది. ఆత్మిక పరివేశం మొత్తం ఏమైంది? వెంటనే ఆనంద్ పాస్కి ఏం అర్థం కాదు, పాస్ గారు వాతావరణం మారింది చూసారా, ఆత్మ సాంకేతికి. నేనంటే మీకు ఎలాగ అర్థమైంది? అర్థమైందండి, ఆడ ఆత్మ చెందినవాడు ఉంటే ఏడ ఆత్మ చెందినవాడికి అర్థం. ఆ కుర్రోడికి పెద్ద భాషాంతరం ఏం తెలియదు, పాటలేం తెలియదు. ఆయన మైకి పట్టాడు, మొదలెట్టాడు 2 పదాలు అంటొచ్చి తీరింది. హలో, సాన్నిధ్యతకు నా ప్రత్యేకత ఇదే. హలో, నీవు సాన్నిధ్యతలో ఉంటే, సాన్నిధ్యతలో ఉన్నాడు ఇంకొకటి వస్తే చాలా వందనం కూడా చలనం తెస్తుంది. అందుకే ప్రేమలో చెప్పించింది, ప్రేమలో చెప్పించేది దేనికి? సాన్నిధ్యతలో ఉన్నావో లేదో. నువ్వు సాన్నిధ్యతలో ఉంటే, అవతల ఉన్నాడు కూడా సాన్నిధ్యతలో ఉంటే ఏదైనా నిర్జీవం చెందేటట్టుగా ఉన్నావు అనుకో. కడుపు లోపల, గుండె లోపల, హృదయం లోపల, మెదడు లోపల, శరీరం లోపల, ఇంటి కాడ, బీమా కాడ ఏడైనా ఉన్నాడు
జీవమెత్తికెళ్ళి మనం కేవలం పెళ్ళాన్ని మాత్రమే పెట్టేసుకున్నాం. పెళ్ళం మాత్రం దూకిన వద్దమ్మ, పెళ్ళం వద్దు, బీరకాలంలో దూకాల. ఇందులో వేసిన అన్నం కూడా ధ్యానం చేయాలి. నీ సాన్నిధ్యతకి అర్థం కాదు, నీ సాన్నిధ్యత దేవుని సారీ ప్రయోగాలు చాలా వచ్చేస్తున్నారు. అందుకే ఈ మధ్య అందరూ పెట్టేస్తున్నారు, అక్కడక్కడ తప్పులుండి పెట్టేస్తున్నారు. అందుకే నేను సరిదిద్దాలను దేవుని సాంకేతికలో ఏమైతే ఉంటుంది, నిర్జీవం చెందేది, జీవం కనబడకుండా ఉండేది, ఏ రీతి కలిగిన భేదగతి కనబడేది కనబడతాయి. అదే దేవుని యొక్క సాంకేతిక ఉన్నవాడికి ఉన్న ప్రత్యేకత. ఓకే, ఇంతవరకే కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక మనం తోలేదానికి వెళ్దాం. దాని 12వ వచనం మళ్ళీ ఒకసారి చూడండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి, మన భాషలో చెప్పండి, క్రయ విక్రయం బేరం మాట్లాడుకోండి. హల్లెలూయా రాలే, ప్రతి దానికి హల్లెలూయా రాలే. చెప్పండి, దేవుని సాన్నిధ్యం అనుభవించాలా? కాదు, అమ్మడం కొనడం. అమ్మేవాడు దేవుని సాన్నిధ్యం అనుభవించినవాడా? కొనేవాడు దేవుని సాన్నిధ్యం అనుభవించాడు. మళ్ళీ ఒకసారి వాక్యం మీకు క్లారిటీ రాలేదేమో. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చెయ్యి వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి పల్లెలను, గువ్వలమ్ము వారి పీఠములను పడదోసి. ప్రజలు ఇక్కడే చెప్పాలి. అక్కడ ఏంటి అమ్ముతున్నారు? గవ్వలు. ఇంకా బలి అర్పించడానికి గవ్వలు మాత్రమే రాసింది, దాని అర్థం మిగతాది కూడా ఉన్నదని. బలి అర్పించడానికి ఇంకేమేమి వాడేది? పంది వాడే వల్ల నెమలి వాడే వల్ల ఇంకేమి బలి అర్పించడానికి గొర్రె పిల్ల, ఇంకా ఎద్దు. ఇవన్నీ ఆడ ఏం చేసేది? హలో, ఇవన్నీ ఎక్కడ ఉంది? దేవాలయం బయట ఉంది. ఓకే, ఇంకా కావాల్సిన బియ్యము, కావాల్సిన ధాన్యము, కావాల్సిన ద్రాక్షారసు, కావాల్సిన బలియాగానికి కావాల్సిన సామగ్రి మొత్తం స్టాక్ గా రికార్డు బోర్డు పెట్టేసి మరి రెడీగా స్టాక్ తెచ్చుకుని కూర్చున్నాం. ఆత్మీయత దేవుని సాన్నిధ్యత లేకుండా ఎంత అతపతిపోయిందో చూడండి. అబ్రహాం ఇంట్లో నుంచి ఇసాహాకుని తోలి తీసుకెళ్ళేటప్పుడు యాగం గురించి కుర్రోడిని రెడీ చేసుకొని తీసుకెళ్లారా? ఆ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారా? ప్రజలు చెప్పలేదు. అరుణోదయం లెగిచి అబ్రహాం ఏం చేశాడు? కర్రలు కావాల్సింది డబ్బున్నోడే. ఇంటికాడ 316 మంది సైన్యులు ఉన్నోడే. డబ్బుంటే ఏమైనా అయిపోవచ్చేమో అనుకున్నారుగా. దేవుడు చెప్పారు, నీవు నీ కొడుకుని ఏం చేసి తీరాలి? బలియాగము అర్పించి తీరడానికి మోరియా పండగకు ఏం చేసి తీరాలి? ప్రయాణమై తీరాలి. కొడుకుని బలి అర్పించాలని చెప్పినప్పుడు ఏ కర్ర తీయాలో అన్నది ఆత్మ సాన్నిధ్యం తనకి వివరించింది. సమాధి కార్యక్రమం అప్పుడు చూడాలా? కొందరు సమాధి చేయడానికి పెట్లు తయారు చేసి అన్నిటికన్నా రేటు తక్కువ ఉన్నది చూడండి ఆయన. పేపర్లో చేసి అది కూడా చేసేస్తాను. దుఃఖంతో చెప్తున్నాను. నేను ఒక పాస్టర్ గారి దుఃఖం వేదన కలిగి మేము ఎదురు ఉన్నాం. తన నాన్నకి సమాధి చేయడానికి పెట్టు కూడా కొనుక్కోవడం చేద్దాన్ని. దానికి ఒక ప్రతి విధి డైలాగ్ మా నాన్న బతుకున్నప్పుడు చెప్పాడట, ఏం చేయొద్దని. మా నాయనకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? మీ నాన్నకి మీ అమ్మకు నువ్వు ఏం చేయాలి? పెట్టుకుని పెట్టాలి. నువ్వు కొనలేదు అనుకో, రాలేదు ఇవ్వండి. నీకు అవకాశం ఉండదు, నీకు మళ్ళీ తగ్గించి పెట్టేవాడండి. దాని అర్థం మీరు అప్పులు చేసేసుకొని నెత్తి మీద సెంగేసుకొని కూర్చొని అంత పరిస్థితి తెచ్చుకోవద్దు. నీ స్తోమతకి తగ్గేటట్టుగా, నీకు ఆత్మీక సమృద్ధి కలిగి తీరేంతట్టుగా, నీవు ఆత్మీకంగా వారిని ప్రయాణంలో పంపించి తీరేంతట్టుగా ఉన్నా చేతికి ఒక విశ్వాసి కొడుకు నుంచి ఇస్తావా ఇసురుతావా సమాచారం ఇచ్చా. ఆ కాలంలో పాస్ గారు ముగ్గురు మంచోళ్ళు కాబట్టి తీసుకెళ్ళి పెట్టి తెచ్చి అలా సమాధి దగ్గర కూడా వచ్చేది. ఈ శాపం అని ఎక్కడ పెట్టుకుని అదే చెప్పుకుంటాను.
నువ్వు ఉన్నారా లేదా నాకు తెలియదు. నాతో ఉన్నారా? నీవు దేవుని యొక్క సాన్నిధ్యతలు ఉంటే ఎక్కడ ఏం చెయ్యాలో దేవుడు నీకు తెలియవలసే దాన్ని నేను చేసి తీరాలి చెయ్యడానికి ఉన్న ప్రయత్నం. కొడుకుని బలి అర్పించమని చెప్పేటప్పటికి నాన్నకి వచ్చిన శబ్దం ఏంటో తెలుసా? కర్ర ఏది తీయాలి, ఎలాంటి కర్ర తీయాలి, ఏది దేవునికి ఆరాధన చేయడానికి యుక్తం చెందేది, ఏది బలియాగానికి ఏమిచ్చేది, విడదని పెట్టుకు తీరేది, దానిని ఆయనే కొట్టలెట్టుకొని ఏం చేసుకుంటా పనివాడితో చేయించచ్చుగా. అభిషేకం లేని వాడు చేస్తే ఏదో దొరుకుతుంది. ఏమైనా అర్థమైందా? పనివాడితో చేయించచ్చుగా. అభిషేకం లేనిది వేరే. సాన్నిధ్యత అనుభవించిన వాడు, చేసేది ఒకటి. అనుభవించడానికి ప్రయత్నించిన వాడు, అనుభవం లేని వాడికి ఏముంది? తేడా ఉంది. ఆడికి కర్రలు ఇచ్చారు అనుకో, వాడు ఫస్ట్ అడిగినాడు, అయ్యా దేనికండి? ఏం చేస్తారంటే నీకు నేను పని ఇచ్చాను కానీ దేనికి నేను అడగాల్సిన నేను అలాగ అడుగుతాను. మీ పనులు మీరు అలాగ అడుగుతున్నారు. స్టోరీ అంతా ఆటోమేటిక్ ఎవరు వెళ్ళిపోతాయి. ఇంటికాడ ఉంది కదా, ముసలితనంలో దేవుడు రామికి ఏం చేయడు, గర్భఫలం ఇచ్చారు, సంతానం ఇచ్చారు కొడుకుని. ఈ స్టోరీ అంతా అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అందుకే పనివాడికి ఏం చెయ్యలే, కర్రలు నరకమని చెప్పలే, కర్రలు సిద్ధపరచమని చెప్పలే, కర్రలు నేనే తోలుకోమని చెప్పలే. ఆయన దేవుని సాన్నిధ్యతలో జీవించినాడు కాబట్టి ఆయనకి అర్థమైంది ఈ పని నేను చెయ్యాల్సింది. ఓకే, ఇప్పుడు దేవాలయం లోపల అమ్ముడు సొమ్ములు వచ్చే కారణం ఏంటిది? వేరే వాళ్ళకి అడ్డం పెట్టేసి కారం పెట్టేశారు. నాయన నువ్వు వెమ్మేసుకో, నేను వస్తాను, పిల్లకి ఇచ్చేస్తాను, కూదుకుంటాను, వాళ్ళకి వెళ్ళిపోతాను. ఏమైనా అర్థమైందా? హలో, ఎక్కడైనా ఉన్నారా? ఈ ఇంటికాడి నుంచి కర్ర రెడీ చేసుకోవాలి, ఈ ఇంటికాడి నుంచి బలి వస్తువులు రెడీ చేసుకోవాలి, ఈ ఇంటికాడి నుంచి సామాన్లు మొత్తం ఏం చేసుకో తీరాలి. అందుకే కదా యేసయ్య చెప్పిన ఒక మంచి పదం ఉంది కదా, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా. ఈ వచ్చినాడు ఎలాగొన్నాడు? మోట్ల మీద ఉన్నాడు. ఏడో మూట నడుగు కూడా కట్టేసి పశువు కదా, పశువు మేక నడుగు కట్టుండి ఇవన్నీ చెప్పలేదు. ఆ మోట్లన్నీ మోసిన దానిని చూసినాడు, నాయనా నువ్వు ప్రయాస పడవద్దురా నాయనా, నీకు ప్రయాస పడకున్నట్టుగా నేను ఆ వస్తువుగా మారిపోతాను రా. కాసేపు పోతే కొన్ని గడియ గతించిపోతాయి, కొన్ని నెలలు గతించిపోతాయి, కొన్ని సందర్భం కొన్ని సమయం గతించిపోతే నేను ఆ బలి వస్తువు అయిపోతా, నేను ఆ పామురం అయిపోతా, నేను ఆ బలి దూడైపోతా, నేను ఆ దానవలైపోతా, నేను యాగమైపోతా. నువ్వు ఆరామయ్యొద్దు, ఫ్రీ అయిపో, విడుదలైపో. అంటే ఊళ్ళో వంగక పని చెయ్యలేక వీళ్ళు ఏం చేశారు? అతి బేరాలు మీటింగ్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రైజ్ రాడు రాదు. నెక్స్ట్ ఏమి ఊళ్ళు పని చేయడానికి ఇష్టం లేక, కొరువులు మొయ్యలేక, ఇంటికాడి నుంచి అన్ని రెడీ చేసుకో. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈ షాపింగ్ మాల్కి వెళ్ళి కొనుక్కున్నట్టుగా వెళ్ళారు. రిలయన్స్ కి ఏది కొనుక్కోవడానికి వెళ్ళారు, అది కొనరు. పనికి రాని అని కొనుక్కుంటారు. ఆ షాప్ పెట్టిందే దానికి. అందుకే అక్కడ గడియారాలు ఉండవు, కిటికీ ఉండవు. ఒక్కడి నుంచి వస్తాం, ఇంకొకటి నుంచి పోతాం. ఎటు నుంచి వచ్చి అటు నుంచి తోలిండి, నువ్వు ఇటు నుంచి వచ్చావు అనుకో, ఇంకొకటి నుంచి తోలుతాడు. అది వచ్చేటప్పుడు ఒక పెట్టిని తేలికి పెట్టేస్తాడు, ఎవరే నింపేసే తీసుకెళ్తా. అది స్ట్రాటజీ అది. మనం బిల్డప్ అనుకుంటాం. నేను రిలయన్స్ కి కొనిపోతే నా ప్రెస్టీజ్ ఏమో, ఏం ప్రెస్టీజ్ పనికి వచ్చేది కొనకుండా పనికి రానివన్నీ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి ఓ రిలయన్స్. ఆ శంకరయ్య గారు కొట్టే సూపర్. నీకేది కావాలో లిస్ట్ చెప్తే అది బరువు మోసుకొని తీసుకొస్తే మిగలడానికైనా ఏమైనా ఉంటుంది. దాని యొక్క మీరు రిలయన్స్ కి వెళ్ళొద్దు, అది శాపమో ఏమనట్లే. కాస్త వివేకం ఉపయోగించండి, కాస్త వివేకం పరిజ్ఞానం ఉపయోగించండి. ఫ్రీగా దొరికిన సరుకులన్నీ ఏం చేయొద్దు, ఏం చేయవద్దు, అవన్నీ నీకు కీడే చేసి పెట్టేది. అదే దేవాలయం బయట జరిగిన మాట. వారు పని చేయలేక, ప్రయాస పడలేక, సిద్ధపడలేక అన్ని ఈ రోజుల్లో కూడా ఇదే కదా ఫాలో అయిపోయింది ట్రెండ్.
ఒక పాట పాడండి అంటే అప్పుడు చేత. ఓ వాక్యం చెప్పండి అంటే అప్పుడు. నేను ఇక్కడ విషయం చెప్తున్నాను, మా ఊరి విషయం చెప్తున్నాను, పర్లేదు, మీ విషయం చెప్పట్లేదు. సరదాగా దేవునికి ఆరాధన చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. హలో, సిద్ధపడి తీరాలి. సిద్ధం అదిగా బైబిల్ చెప్తున్నాడు, సిద్ధపడిన వధువు. పిల్లలకి ఎప్పుడు వెళ్ళదా? ఇల్లరుగా ఆడపిల్లకి వెళ్ళడికి ఎంతసేపు అయిందమ్మా సిద్ధపడి? ఇది రాత్రి 12 గంటలకే లేచిపోయాడు. మా ఊర్లో అయితే డైరెక్ట్ గా రాత్రి 12:30కే ఈ మేకప్ వేసేయాలని వచ్చేది. ఎందుకు తెలుసా? సొంతం కొట్టింది రేపటి వరకు అదేమి, రేపటి 12 గంటల వరకు ఇది ఉండాలి. ఈ ఫోటో షాపులో పిచ్చి మొత్తం ఉంది కదా, ఈ పెయింట్ మొత్తం మూడకూడదు. అందుకే 12:30కి వచ్చేది, బుకింగ్ చేసుకుని వచ్చి కూర్చుంటుంది. మొత్తం పెయింట్లు అన్ని రాసుకొని ఈమెను సిద్ధపరిచి, ఈమెకి తినడానికి ఉండదు, బాత్రూమ్కి వెళ్ళడానికి ఉండదు, ఏ మూడదు, మొత్తం సిద్ధపరచడమే. అమ్మేమో చీరలు తీసుకొస్తుంది, వేరే వాళ్ళేమో ఇవి తీసుకొస్తారు, అవి తీసుకొస్తారు, పెయింట్లు ఇవన్నీ పెట్టేసుకొని ఈ పిల్ల అప్పుడు వరకు 15-20 కిలోలు ఉన్నాయి. ఈ పిల్ల ఇవన్నీ తల మీదకి ఎక్కేసరికి 50 కిలోలు అయిపోతుంది. తర్వాత పెళ్లికి వెళ్ళినప్పుడు చూడాలి మీరు. అదో నేను చెప్పొద్దు, సిద్ధపడుతున్నప్పుడు బరువులు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, అర్హతలు పెరుగుతాయి. నాతో ఉన్నారు ఇది చెప్పడం. ఆ పిల్లలని కాదు వెళ్ళొద్దు, వెళ్ళిపోతే ఏం దొరకదు, బరువు పెరుగుతుందండి. నిన్ను సిద్ధపరిచేది దేనికి? పరలోక నిమిత్తం. నిన్ను సిద్ధపరిచేది దేనికి? దేవుని యొక్క ఇంటికి వెళ్ళడానికి నిమిత్తం. నిన్ను సిద్ధపరిచేది దేనిని? నిజమైన దేవుడు సాన్నిధ్యం ఏంటో నీకు అర్థం చేయడానికి. నిన్ను సిద్ధపరిచేది దేనికి? ఈ లోకం కాదు, నీకు శాశ్వతం. అందుకే ఆదివారం శుక్రవారం గురుకులన్నీ మేము వాక్యాలు చెప్పి మిమ్మల్ని సిద్ధపరిచేస్తాం. మేము దేవుని వాక్య ప్రకారంగా క్రమం చేసేద్దాం అనుకుంటాం. ఈ వాక్యం వినేసిన తర్వాత ఇటు నుంచి అటు వెళ్ళే లోపల ఈ క్రమం అన్ని మారిపోయి రకరకాల క్రమాలు వచ్చేస్తాయి. చూడలేకపోతున్నాం. ఈవేనా మేము దేవుని కొరకు సిద్ధపరిచిన వధువు కుమార్తెనా? ఈమె నా పెళ్లి కాడో, రికార్డ్ డాన్స్ కాడో, లేకపోతే ఆ వీడి కాడో ఏడో చూడాలి. అమ్మో, చెప్పలేదు. నిన్ను అలా సిద్ధపరిచేది దేనికి? నిన్ను కలవడానికి వచ్చిన వరుడు నీ అందచందాలు చూసేసి కదా, నీ సిద్ధపాటు చూసేసే. ఆ సిద్ధపాటు కోసం నువ్వు ఖర్చు పెట్టిన సమయం ఉంది కదా. ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఆడపిల్లలు ఈ పెయింట్ అన్ని కొట్టేస్తాం, నీకు పిచ్చెక్కట్లేదు. అలాగే పిచ్చెక్కినా పర్లేదండి, ఫోటోలైనా కాస్త మంచి వస్తుంది, జీవితాంతం చూసుకొని నేనేం జీవితం సరదా. ఇదే కదా పిల్ల చెప్పేది. మామూలు బట్టలు కానీ 200 గ్రాములు 300 పెళ్ళప్పుడు వేసుకుని ఆ అంగి చూడాలా, ఆ 4 కిలోలు ఎలా వంగిపోతారు మనుషులు. అయినా అర్థం కాదు, ఫోటోల కోసమే, తర్వాత ఉన్న జ్ఞాపకాల కోసమే. అలా నేను చెప్పొచ్చేది, నీ కొరకు ఎదురు చూచుచున్న వరుడు నీ సిద్ధపాటు చూచుచున్నవాడు. అందుకే ఆత్మలో సిద్ధపాటు కలుగు, వాక్యములో సిద్ధపాటు కలుగు, పరిశుద్ధతలో సిద్ధపాటు కలుగు, ఆరాధనలో సిద్ధపాటు. అందుకే నేను ఎలా సిద్ధుడో, వధువు అయితే వరుడు కోసం నువ్వేం అవ్వాలా? దానికి నేసం గీయాలంటే గీయాలి. మరి నేను నాకలాంటి ఒక జబ్బు ఉండేది, మేసం తీయను. మన పొగటం అంతా ఎక్కడ కదా. మా ఇంట్లో ఉన్న పాస్టర్లు మొత్తం నాకు ఏం చేశారు, ఎడాపడా వాయించాను. నేను నాలుగు ఎడాపడా వాయించాను. నా మేసం తీయడానికి నువ్వే అవ్వాలి. నేను అడిగిన అలాగే కాదు, ఇంకొక రకంగా అడిగిన ప్రశ్న కాదు. నన్ను ఏం చేసేవారు, ఏం తిట్టకుండా ప్రార్థన చేదేవా ఈ మీసం మీద పిచ్చి పెట్టుకున్నాడు, ఇది ఏదో ఒకలాగా ఏం చేయండి, ఊడబీకియండి. ఒక రోజు నేను బైబిల్ చదువుకున్నా, ద్వితీయోపదేశ కాండం చదువుతున్నప్పుడు దేవుడు ఈ మీసాల గురించి తాకినప్పుడు నా కోసం కాస్త బొచ్చు పీకలేవా అన్నాడు. నా కోసం కాస్త బొచ్చు ఇప్పుడు పీక లేకపోతే పిచ్చి ఎక్కుతుంది. అలా దానికి అర్థం ఏంటి? నేను పరిష్కృతి చెంది నా వరుణ్ణి కలవడానికి, నా యజమానిని కలవడానికి, నా రక్షకుని కలవడానికి, నా విమోచకుని కలవడానికి, నన్ను స్వస్థపరిచిన వాడిని కలవడానికి ఎంత ప్రిపరేషన్ కావాలో. ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు యెరూషలేముకి వెళ్ళింది కూడా ఈ ప్రిపరేషన్ కోసమే, ఇంకేం కాదు. ఈ యాగాలు బలులన్నీ అర్పించిన తర్వాత దేవుని యొక్క సాన్నిధ్యత షకైన మహిమ దిగి తీరుతుంది. అప్పుడు వారికి ప్రసన్నతగా, అమ్మయ్య ఈ సంవత్సరం మాకు శుభం. ఇంటికాడ నుంచి
మూటలన్నీ మోసాయి. అందుకే కదా యేసయ్య తన అమ్మ నాన్న కలిసి యేసయ్యని తోడుకొని ఎక్కడికి బయలుదేరారు, యెరూషలేముకు బయలుదేరారు. వెళ్ళి ఆడకి నుంచి తిరిగి వచ్చినప్పుడు ఈ 3 రోజుల వరకు ఇటు కొడుకు లేడని విషయం నాకు అర్థం కాలేదు. అంటే ఈ 3 రోజులు అమ్మ నాన్న అన్నం పెట్టలేదు అనమాట కదా. పెట్టుంటారు, వేరే వాళ్ళకి చెప్పిన అమ్మ నువ్వు కూడా పెట్టి అమ్మ అన్నాడు. పెట్టదు పెట్టినట్టే మరి. కొన్ని రోజులు కానీ కొన్ని గడియలు కట్టించిన తర్వాత అర్థమైంది కొడుకు కాలు కడితే మనం వెళ్ళినట్టుగా కాదు, వాళ్ళు ఎలాగెళ్ళదు గుంపులో విపరీత జనసంఖ్య, అందరూ కలిసి వెలిసి పాటలు పాడేసి మనలాగా. చర్చిలో మాత్రమే పాటలు, ట్రైన్లో వెళ్ళినప్పుడు ఏమో ఫీలింగ్ వస్తుందా? నీకే ఫీలింగ్ బాయ్. మన ప్రయాణం ఉన్న పాటలతోనే కొనసాగాలి. అందుకే కదమ్మా బండిలో మేము సినిమా పాట వేయట్లేదు కదా, దేవుని పాటలు వేసేది. నువ్వు వినరా బాబు, వినైనా పాడు. కొందరు వింటారు కానీ పాడరు. మన నోటికాడ కురుపులు వచ్చినా ఏంటో తెలియదు, దేవ స్వస్థపరచండి. మీ ప్రయాణంలో పాట ఉండాలి. హలో, అందుకే వీళ్ళు పాటలు పాడి యాగాలు అర్పించడానికి సిద్ధపాటు కలిగి ఒక తయారింపుతోనే. అప్పుడు మీరు అడుగుతారు, అయ్యో పెద్ద పెద్ద పాటలు కదా. పెద్ద పాటలే, చిన్న పిల్లి పితికి పాటలు కాదు, పెద్ద పాటలే. దేవుడు చేసిన విడుదలను పాటలుగా పాడి ఆ దేవునికి ఆరాధన చేయడానికి, దేవునికి బలి అర్పించి తీయడానికి ఈ మోటార్ల సంఖ్యని వేస్తుంది. మామూలు సంఖ్య కాదు. ఈ బొట్టలు మొట్టలు అన్ని పట్టేసుకుని ఇంకా తినడానికి కూడా తిండి కావాలి కదా. 2 రోజులు ప్రయాణం అవుతుంది తెలియదు. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఉండాలి, అట్ని మళ్ళాగా అన్ని దొరికిన హోటల్ కాడికి వెళ్ళి తినేసి అలా శుద్ధమేమో చెప్పేసి వచ్చేస్తున్నాను. తర్వాత వచ్చి అయ్యో నాకు రోగాలు వచ్చేసినాయి, మరి ఎందుకు తిన్నవాడికి? నీ ఇంటికాడి నుంచి నువ్వు సిద్ధపరచుకొని తీసుకెళ్ళి అందరికీ ఏం ఉండదు. ఏ దొరికితే అదే బరబర్రే బరబ్బా బయటికి రావాలి, బరబ్బా బయటికి రావాలి. ఇదే ప్రార్థన. అదో నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ప్రయాణానికి వెళ్తున్నావా సిద్ధపడండి, పరలోకానికి వెళ్తున్నావా సిద్ధపడు, సంఘానికి వెళ్తున్నావా సిద్ధపడు, సువార్తకి వెళ్తున్నావా సిద్ధపడు, ప్రార్థనకి వెళ్తున్నావా. రాకెట్ లాగా వచ్చి కూర్చోమాక. రాకెట్ లాగా సిద్ధపడేసి రండి. పాడనానుకున్న పాటను దేవుని కనుక దేవ ఏ పాట పాడితే ఆత్మచలనం జరిగి తీరేది, ఏ పాట పాడితే నా పక్కన కూర్చున్న విశ్వాసికి విడుదల జరిగి తీరేది, ఏ పాట పాడితే అభిషేకం వ్యాపరించి తీరేది, ఏ పాట పాడితే వారి కుటుంబ సమస్యలు మారిపోయి తీరేది, ఏ పాట పాడితే వారి అప్పులు దూరం అయి తీరేది, ఏ పాట పాడితే వారి పిల్లల జీవితం బాగుపడేది, ఏ పాట పాడితే వారి భర్తలు దేవునికి లోపడి తీరేది, ఏ పాట పాడితే వారి భర్తకి లోపడి వచ్చామనుకో శరణానికి ఏమో నేను రాకపోయిన పాడి చేశారు విడదలు జరిగిపోతాయి. నువ్వు డాన్స్ అయ్యక్కర్లేదు, నాట్యం ఎక్కలేదు, ఏం చెయ్యక్కర్లేదు. పాట మొదలెట్టేసరికి సాన్నిధ్యత చెయ్యాల్సిన విడుదల చేసి ఇలా రెడీ అయ్యి రావాల్సిన వాళ్ళు రెడీ కాకుండా రాకెట్ లాగా వచ్చేవాళ్ళు. చూస్తుని వచ్చి షాపింగ్ మామూలుకి వెళ్ళినట్టుగా దూడ కావాలా, నూనె కావాలా. హలో, అక్కడ 2 రకాలు. ఒకటి అమ్మేవాళ్ళు, అడి కొనుక్కున్నాడు ఏం తెచ్చేవాడు. మన దొంగల సంఖ్య పెరగదా? దొంగలు పెరగడానికి ఉన్న కారణం ఏంటి? నువ్వు వీళ్ళు ఎంత ఉందో పక్కింటోడు చెప్పి నేను దొంగ వస్తాడని నేను చెప్తాను. స్లోగా చెప్పామంటే నీకేదో ఉన్నట్టు ఉన్నదేమో. హలో, లోకాన్ని మొత్తం మీరు చూడండి, వాళ్ళు నటించేస్తున్నారు. ఉండదు, ఏం ఉండదు. ఆ బిల్డప్ చూడాలా, ఏవేవో ఇదే వాళ్ళని చూసేది. మరి 7 రోజుల నుంచి చూస్తాడు, 8 రోజులు నువ్వు లేకపోతే తాళం వెరకొట్టి లోనికి వచ్చేస్తాడు. వీళ్ళు కూడా దానికోసమే కదా రెడీ అయ్యేది. అన్ని డబ్బులు రెడీ చేసుకొని, అందుకే కదా యేసయ్య చెప్పింది, యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళినప్పుడు ఎందుకు ఆ ఉదాహరణలు అన్ని చెప్పారు, ఇలా జరిగినాయి కాబట్టి.
ఈ చరిత్రలు అన్ని రాసేసారు అనుకో ఈ పుస్తకం సరిపోదు. మరి ఎరుకో నుంచి ఎరిచలేము వెళ్ళే అంటే అట్నుంచి ఇట్లా చూడ సూపర్ అనమాట. ఎరిసిన అంటే ఎరిసినప్పుడు ఏదో సొమ్ము ఏదో దొరుకుంటుంది, ఏదో నమ్ముంటాడు, ఏదో ఊహించాడు, సంథింగ్ ఏదో జరిగింది, ఆశీర్వాదం దొరికింది మస్తుగా. దేవానికి స్తోత్రం, నువ్వు అభిషేకం చెందిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, డబ్బులిచ్చే దేవుడు ఇవన్నీ చెప్పుకొని వచ్చే ఈ పాటలు ఆరాధన అన్ని చదివి మధ్యలో నిలబడ్డారు కొందరు. ఈ పాటలు ఈ డబ్బులు ఇయ్యను నా దేవుడు నా చేసిన దేవుడులా, ఇది నాకున్న డబ్బు, ఇది నేను కష్టపడి దేవుడు ఆరాధన సంపాదించుకోను. ఎత్తావా కొట్టమంటావా? ఇది ఇవ్వలేదు, శనకరాజారు ఎంత మాత్రం కొట్టారంటే ప్రాణం పోయేంత వరకు. ఆ దొంగకి దేవునికి స్తోత్రం, చంపే లేదు కదా. నేను అనుకున్న ఆ దొంగకు కూడా కాస్త మారు మనసు ఉందేమో. హత్య చేయడం తప్పు అన్న విషయం వాడికి దేవుడు బోధించారేమో. దొంగలించడం తప్పు అన్నది వివేచన రాలేదు, కానీ హత్య చేయడం తప్పు అన్నది అర్థమై తీరింది. కాబట్టి ఆయనని సగం ప్రాణం వదిలేసి సగం గొడ్డలతో వదిలేసి ఖరీదైన గొడ్లు కొనొద్దు, ఖరీదైనది మామూలు బట్టలే వేసేది పీకేశారంట, ఇంక మిగతా చెప్పక్కర్లేదు. ఇంకా చాలా మంది మణిపూర్ని చూసి భయపడిపోతారు. అరే బాబు మణిపూర్ జరిగి మా ఇక్కడ కూడా జరిగింది. దానికి రక్తం కాదు ఉడకాల్సింది, దానికి ఆత్మ ఉడకాలి. బట్టలు కూడా వీకెత్తారు, ఆమె కూడా వీకెత్తి, మీ నాయకుడు మరి కూడా వీకెదేంటి? మనం కదా బొమ్మల్లో చూసినప్పుడు చిన్న గుట్టక ముక్క అది కూడా లేదు. ఒకరిని కిరాతకంగా అవమానించాలంటే ఏం చేస్తారు? మీకు నా మీద కోపం ఉందనుకోండి, కసి ఉందనుకోండి, నన్ను అవమానపరచడం ఏం చేస్తారు? మొత్తం ఇప్పి తీసి రోడ్డు నడిపించేస్తారు చాలుగా. చెయ్యాలిగా నేను చెప్తున్నాను. అదో అంతేకా ఏసీని కూడా అలాగే చేసింది. వీధి మొత్తం ఏం చేశారు? దిగంబరత్వంతో ఏం చేశారు? నడిపించుకు తీరారు. ఆ రాజుగారికి అంత బట్టలు ఇచ్చారు కాబట్టి అది కప్పేసుకున్నా. హలో ప్రైజ్లార్డ్ చెప్పలేదు, ఆయన బట్టలే ఊడ వీకేసేస్తే. అందుకే ఆరాధన బట్టలన్నీ ఊడిపోయేది. కొన్ని బట్టలకి ఇక్కడ అక్కడ పిన్నులు పెట్టేసి సెట్టింగ్ చేసేసి ఎంత ఫిట్టింగ్ చేసి పెట్టినా ఆత్మ దిగితే ఊడలేదు కూడా ఊడిపోతుంది. బట్టలే కట్టు. హలో రాలేదు. హలో నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. నా మాటలు నేను ముగించాలనుకోవచ్చు. హలో సిద్ధపడాలి, సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. రాకెట్లా దూచుకురావడానికి కాదు, సిద్ధపాటు కలిగి దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేయడానికి ఉండాలి. అందుకే వీరు డబ్బులు కూడా ఏమై ఉండేది? దేవాలయం లోపల ప్రత్యేకత. దేవాలయం లోపల రోమియోలకున్న డబ్బులు సెలవు. అర్థం కదా? మరి దేవుని సొమ్ము బయట సొమ్ము లేదు, తేడా లేదు బైబిల్లో. దేవునికి ఉన్నది దేవునికి, సీజర్కి ఉన్నది సీజర్కి. అప్పుడు దేవునికి ఉన్న సొమ్ము ప్రత్యేకత చెందే సొమ్ము. అంతేనా? అలాగైతే దేవాలయం లోపల ఉన్న డబ్బుల సిస్టమ్ మొత్తం అది ప్రత్యేకత చెందేది, అది బయట చల్లనిది. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? దేవాలయం లోపల ప్రవేశించాలన్నా, సామాన్లు కొనుక్కోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా బయట డబ్బులు పనిచేయదు. ఫస్ట్ ఆ డబ్బులు ఎక్స్చేంజ్ చేయాలి. నేను చెప్పేది వినండి, లేకపోతే ఏం ఎక్కదు. ఇది ఫస్ట్ వెళ్ళి ఏం చేయాలి? ఎక్స్చేంజ్ బూత్కి వెళ్ళి అక్కడ ఒకడు కూర్చున్నాడు. ఆడ ఏం చేస్తాడు తెలుసా? 10 రూపాయలు ఇస్తే నేను 7 చెప్తాను, 3 ఇవ్వను. ఎక్స్చేంజ్ అప్పుడు వెళ్ళారా? చికెన్ నోట్లు మార్చుకున్నారా? 100 ఎత్తే ఎంత ఇస్తారు? 80 ఇస్తారు. మిగతా ఏం చేస్తాడు? తిరుగుతాడు, వదిలేస్తాడు. ఈ ఎక్స్చేంజ్ చేసినాడు కొంత తినేస్తాడు. 10 రూపాయలకి 3 తినేస్తాడు, 7 ఎదుగుతుంది. ఓకే, ఇప్పుడు 7 తీసుకొచ్చింది కదా, ఈ 7తోనే ఇక్కడ ఏం చేయాలా? ఇది అన్యాయం కాదా? ఈ చెప్తే కొందరు వడ్డీ వ్యాపారాలన్నీ క్లోజ్ అయిపోతాయి. అదో ఖాతాలు పెట్టేసుకుని ఏసు చట్టం చేయని చెప్పడం మాపు. ఆడ అత్యాచారం జరిగింది, ఈడ కూడా ఏసై వచ్చి అత్యాచారం జరిగా బీరువా మొత్తం విసిరేశారు. 10 ఎత్తితేటం వచ్చింది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దాని అర్థం దేవుని బిడ్డలు ఏం చేయకూడదు.
ఎంత ఉందో అంతే అడగండి, ఎక్కువ అడగమాకండి. ఇవ్వగలిగినంత వరకు ఆయనకి ఏం ఛాన్స్ ఇవ్వండి. అంతే అంటే గొంతు పిసికేసి ఏం చేయకూడదు, వసూలు చేయకూడదు. మన పైన చోటు చేసినట్ట నా మాట ఉన్నారు నాతో కలిసి. డబ్బుల వాటలో కూడా ఏముండింది? అత్యాచారం, అన్యాయం. ఇలా చెప్తే సంఘం సభ్యుల దగ్గర నువ్వు వడ్డీ వ్యాపారం చేసుకో, ఏం చెప్తే చేసుకో, దశం బాగా తెచ్చే అంటే అందరూ హ్యాపీయే. అయి నిండితే ఈ నాకు నిండి అని కానీ ఏసై వస్తే తోలేస్తాడు. ఇలాంటి అత్యాచారాలు ఎక్కడ జరిగి తీరేది? అప్పుడు కొనుక్కున్నోడు కూడా దేవుని సాన్నిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వనోడు, అమ్ముకున్నోడు కూడా. కానీ కింద వాక్యం చెప్పిన రెండు తెలుసు, అక్కడ 12 సంవత్సరాల నుంచి యవనస్తులుగా ఉన్న పిల్లలు మొత్తం ఆత్మీయ పరిజ్ఞానం కలిగిన వారు కాబట్టి దేవాలయం లోపల వీరందరినీ తరివేసి ఏసయ్య దేవాలయం లోపల గుడ్డోల్ని ఏసయ్య ఏం చేశారు, ఎలా ఆహ్వానపరిచారు నాకు తెలియదు. కానీ ఇవన్నీ లోనికి వచ్చేసాయి. ఇవన్నీ లోనికి రావడం మాత్రం కాదు, స్వస్థతలు పొంది దేవునికి ఏం చేసేవారు, ఆరాధన చేసే ప్రణాళికలో ఈ 12 సంవత్సరాలు ఉన్న కుర్రవాళ్ళందరూ 12 సంవత్సరాలకి పిల్లలందరికీ ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవాలయంలోకి తీసుకెళ్ళాలి. వాళ్ళకి విడుదల కనబడింది. నాయన ఇన్నాళ్ళు చరిత్రలో కనబడలేదు, ఈ రోజు సంఘంలో చరిత్రగా కనబడింది. దేవుని యొక్క సాన్నిధ్యం అక్కడికి వచ్చింది. వాళ్ళని తోలేశారు, శుద్ధిపరిచారు, స్వస్థపరిచారు, నిలబెట్టించారు, మార్పు తెప్పించారు. అది చూసినప్పుడు కుర్రోలు దేవునికి సాన్నిధ్యం తర్వాత దేవునికి ఏం చేస్తారు? నువ్వు శుద్ధులు చెప్పట్లేదంటే సాన్నిధ్యం. చివరి మాట ఇంతటితో ఆగిపోలే. ఇవన్నీ చేసేటప్పుడు కొందరు సంపడానికి కూడా రెడీ కత్తులు కొట్టుకొని ఉన్నారు. ఎవరు? సంఘానికి ఉన్న పెద్దలు, పెద్దరికం వహించిన వాళ్ళు ఏం చేయడానికి, మంచి కార్యం చేయడానికి పాస్టర్ కొంచెం తీసుకుంటారు. ఏ పెద్ద విషయం అలా జరిగింది. కానీ పాస్టర్ గారు సావరు, దాని సమయం వచ్చినంత వరకు ఆయన అప్పని చేసేది చెప్తారు. అందుకే ఉపవాస కానుకలో ఒక విషయం లక్ష్య పెట్టుకున్నా, నీ సాన్నిధ్యత నాకు కావాలి, ఈ సాన్నిధ్యత లేదు ఏమి నాకు వద్దు, ఈ సాన్నిధ్యత ఇప్పించే ప్రదేశంలో నన్ను నిలబెట్టి